హలో గాయ్స్, నేను ఈరోజు ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్దామనుకున్నాను. సో ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఓకే. సో వాళ్ళకి ఏంటంటే అమ్మాయికి డిగ్రీ సెకండ్ ఇయర్ అలా చదువుతున్నప్పుడే మ్యారేజ్ అయింది. తర్వాత అబ్బాయి మంచిగా దుబాయ్లో వర్క్ చేస్తుంటే అబ్బాయికి ఇచ్చి చేశారు. చేసిన తర్వాత వాళ్ళకి ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా బాగా మంచి హ్యాపీగా ఉండేది లైఫ్, ఓకే. సో అలా దుబాయ్కి వెళ్ళి ఈ అమ్మాయి కూడా జాబ్ చేస్తూ హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే కరోనా టైంలో తను ప్రెగ్నెన్సీ అయిందనమాట. ప్రెగ్నెన్సీ తర్వాత అమ్మాయి 7th మంత్ అప్పుడు ఇండియాకి వచ్చారు. అందరినీ ఒకసారి చూడాలి అన్నట్టుగా వచ్చారు. ఆ టైంలోనే మనకి కరోనా అనమాట. ఇక్కడ కరోనా టెస్ట్ చేస్తే పాజిటివ్ రావడం వల్ల వాళ్ళు ఇంకా అప్పుడే వెళ్ళలేకపోయారనమాట. సో ఇంకా కరోనా టైంలో ఇక్కడే ఉండటంతో ఇంకా ఏం చేయాలి అని వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఒక చికెన్ సెంటర్ స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఆ అబ్బాయి చాలా చాలా ప్రేమగా చూసేవాడు అమ్మాయిని. అంటే అంత స్నేహంగా ఉండేవాళ్ళు ఇద్దరు, ఓకే. అలా ఉన్నప్పుడు అబ్బాయి మార్నింగ్ 3 o'clock టైంలో వెళ్ళాడు. ఈ చికెన్స్ అంటే ఈ కోయి ఇట్లాంటివన్నీ తీసుకురావాలి కదా, సో దానికనే వెళ్ళాడనమాట. వెళ్ళి హైవేలో వస్తున్నప్పుడు నైట్ టైం కదా, ఎవరు ఉండరు అని చాలా హై స్పీడ్లో వస్తున్నాడు. ఒక పెద్ద లారీ అక్కడ సైడ్కి వాళ్ళు స్టాప్ చేసి పెట్టారు. సో ఈ హై స్పీడ్లో వస్తుండడంతో ఇతనికి అక్కడ ఒక లారీ ఉంది అనేది తెలియదన్నమాట. సో డైరెక్ట్గా దానికి పోయి ఢీ కొట్టారు. అక్కడే స్పాట్ డెడ్ అయింది. సో ఇప్పుడు అమ్మాయి లైఫ్, ఆ అమ్మాయి ఎన్నో కలలతో జస్ట్ విజిట్ చేద్దామని వచ్చి ఉన్నట్టుండి హఠాత్తుగా ఇదంతా జరిగిందనమాట. అమ్మాయి లైఫ్ అనుకుంటేనే చాలా బాధ అనిపించింది. తర్వాత ఒక అమ్మాయికి బాబు పుట్టాడు. సో ఇప్పుడు ఆ అమ్మాయి బాబుతో ఉంది. సో నేను ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, నైట్ టైం అయినా కానీ మీరు స్లోగా వెళ్ళండి. హైవే అని ఎవరు ఉండరని. యాక్చువల్గా నైట్ టైం యాక్సిడెంట్లు ఇంకా ఎక్కువ అవుతాయి. ఏంటంటే చాలామంది అనుకుంటారు నైట్ టైం మనకి ట్రాఫిక్ ఉండదు కదా అని హై స్పీడ్లో వస్తుంటారు, ఓవర్ స్పీడ్లో వస్తుంటారు. అలా వచ్చినప్పుడే ఇలాంటి యాక్సిడెంట్లన్నీ కూడా ఎక్కువ జరుగుతాయి. సో దయచేసి ఎవరైనా కానీ బయటికి వెళ్ళినప్పుడు ఈ నైట్ టైం కూడా నార్మల్గా ఎలా వెళ్తారో అదే విధంగానే వెళ్ళండి. హై స్పీడ్లో ఎప్పటికీ డ్రైవింగ్ చేయకండి. సో ఆ అబ్బాయి ఒకవేళ నార్మల్ స్పీడ్లో వచ్చింటే ఆ అబ్బాయి ఇదయ్యేవాడేమో, నార్మల్గా రక్షపడి ఆ అబ్బాయిని బతికించుకొని వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళేమో. కానీ ఇది అలా జరగలేదు. ఆ హై స్పీడ్లో రావడంతో అంత పెద్ద లారీకి ఢీ కొనడంతో స్పాట్ డెడ్ అయిపోయింది, ఓకే. సో ఇది విషయము. సో థ్యాంక్ యూ ఆల్. అందరూ అందరికీ షేర్ చేయండి, ఓకే. ఎవరు కూడా ఇలా హై స్పీడ్లో డ్రైవింగ్ ఎప్పుడు చేయకండి. ఇదే కాదు, నార్మల్ మార్నింగ్ కూడా హై స్పీడ్లో డ్రైవింగ్ చేయకండి.